అండమాన్ సముద్ర పరిసరాల్లో రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో అవి పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా బీహార్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 3 రోజుల వర్ష సూచన జారీ అయింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అండమాన్ సముద్ర పరిసరాల్లో రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో అవి పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా బీహార్ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే నిన్న భారత వాతావరణ శాఖ చెప్పినట్టుగా అండమాన్ ని నైరుతి తుఫానాలు తాకడం జరిగింది. ఇవి చాలా చురుగ్గా, చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ నెల 26వ తారీఖు నాటికల్లా కేరళకు కూడా విస్తరించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి ఐఎండీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే మరోవైపు ఏదైతే బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనానికి తోడు విదర్భ వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కూడా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వ్యాపించి ఉందని చెప్పి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాగల 4-5 రోజుల వరకు కూడాను ఉరుములతో కూడినటువంటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమలోను, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక చోట్ల సాయంత్రం వేళలో ఉరుములతో కూడినటువంటి జల్లులు కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇక విండ్ స్పీడ్ ఏదైతే ఉందో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయని చెప్పి మిగిలిన ప్రాంతాల్లో అయితే మాత్రం ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుతాయి. అయితే ఒక 4-5 డేస్ ఏదైతే కేరళను 26వ తారీఖున ఈ ఋతుపవనాలు టచ్ చేసే నేపథ్యంలో నెమ్మదిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 3-4 రోజుల వరకు ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయని చెప్పి యథాతథంగా ఒక్కపోత అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. హ్యూమిడిటీ ఏదైతే ఉందో మనం తెలంగాణలో డెక్కన్ పేట భూమి కావడంతో అక్కడ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మాత్రం కొన్ని చోట్ల వర్షాలు పడుతున్న నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో అయితే మాత్రం ఉష్ణోగ్రతలు ఎటువంటి మార్పు ఉండదని చెప్పి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది. ఇక మనం చూసుకున్నట్లయితే 4-5 డేస్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఉష్ణోగ్రతల్లో పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయి. క్రమేణా ఏదైతే కేరళను ఈ మాన్సూన్ టచ్ చేసిన నేపథ్యంలో ప్రీ మాన్సూన్ థండర్ స్టార్మ్స్ పేరుతోటి త్వరగా వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్న పరిస్థితి సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.